83 సంవత్సరాల జీవితాన్ని ఒక 10-15 నిమిషాల్లో సభ అధ్యక్షుడు పర్మిషన్ ఇస్తే కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా కూడా ముత్యాల లాంటి సత్యాల లాంటి సత్యన్న మాటలు దాచిపెట్టిన చరిత్ర ఎప్పటికీ ఎవరు చెరిపేయలేరు. పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, డబ్బా కొట్టేటోళ్ళ చరిత్రని రాయొచ్చు. కానీ ఈ తెలంగాణ 68 ఏళ్ల ఉద్యమానికి పునాది రాయి, బొడ్రాయి లాంటి ముచ్చర్ల సత్యన్న గురించి కొన్ని నిజాలు. నా వయసు చిన్నదే, ఒక సాహసమైన ప్రయత్నం చేస్తున్నా. దయచేసి పెద్ద మనసుతో ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా నన్ను ఏమైనా పొరపాటు చేస్తే క్షమించండి. తెలంగాణ తొలితరం ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ వైతాళికుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ సంగంరెడ్డి సత్యనారాయణ గారు ప్రజలంతా అభిమానంతో ముచ్చర్ల సత్యన్నగా పిలుచుకుంటారు. 92వ జయంతి సభలో మాట్లాడే అవకాశం నాకు దక్కడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ముక్కోటి దేవతలు ఆశీర్వదించిన ముచ్చర్ల సత్యనారాయణ గారి కొడుకు పృథ్వీరాజన్న నాకు ప్రకృతి ఇచ్చిన అన్నగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఇది పూర్తిగా ఒక అకాడమిక్ రీసెర్చ్ ఓరియంటెడ్ లో నేను ఒక వారం రోజుల పాటు ఈ పుస్తకాన్ని, చరిత్రని అధ్యయనం చేసి 2001లో ముచ్చర్ల సత్యనారాయణ గారితో పరిచయమైన దగ్గర నుంచి 16 సంవత్సరాలు ఆయనతో ప్రత్యక్షంగా ఒక నాన్నలాగా, ఒక పెదనాన్నలాగా, ఒక బాపులాగా ఉన్న సన్నిహితంతో కేవలం వాస్తవాలని యథార్థ ప్రూఫ్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. కాలం చాలా విచిత్రమైంది. తెలంగాణ భూమిపుత్రులకు జరుగుతున్న అన్యాయంపై 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అంటే 68 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది పోరాట యోధులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది అమరులైనారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులారా. అయితే ఈ సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రను రికార్డు చేయడంలో చాలా పొరపాట్లు జరిగాయి. నిజమైన హీరోలు, త్యాగధనులు, పోరాట యోధులు జీరోలు అయిపోతున్నారు. జీరోలే హీరోలుగా, అవాస్తవాలే చరిత్రగా చెలామణి అవుతున్న ప్రస్తుత పరిస్థితులలో అసలైన నిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ హాజరైన మేధావులందరి మీద ఉంది. సత్యాన్వేషణ జరగాల్సిందే. 68 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలోని పునాదిరాలన్నీ వెలికి తీయాల్సిందే. ఈనాడు గులకరాళ్లే పునాదిరాలుగా చెలామణి అవుతున్నాయి. కాబట్టి అవాస్తవాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ముచ్చర్ల సత్యనారాయణ గారి 92వ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. హన్మకొండ పట్టణాన్ని ఆనుకొని ఉండే ముచ్చర్ల గ్రామంలో 1933వ సంవత్సరంలో సంగారెడ్డి నర్సయ్య గారు, సంగారెడ్డి నర్సమ్మ దంపతులకు ముచ్చర్ల సత్యనారాయణ గారు జన్మించారు. 5 అన్నదమ్ముళ్ళు, 2 అక్కలు, 1 చెల్లి. అందరికంటే చిన్నవాడైన సత్యనారాయణ గారు జీవితాన్ని మనం లోతుగా పరిశీలిస్తే 83 సంవత్సరాల తన జీవితం అంతా నీతి నిజాయితీలతో బతికిన ఒక గొప్ప మానవతావాది మన ముచ్చర్ల సత్యన్న గారు. ముచ్చర్ల సత్యనారాయణ గురించి మాట్లాడాలంటే ఏమని చెప్పాలని అనుకున్నప్పుడు నేను రీసెర్చ్ చేసిన దాటిలో పద్యాలు, కవితలు, పాటలు, నటన, నాటకాలు, సంగీతం, సాహిత్యం, గానం ఆయన రాసిండు, పాడిండు. అంటే ఒక కవి అందామా, ఒక వైతాళికుడు అందామా, ఒక నాటకకర్త అందామా, ఒక సాహిత్యవేత్త అందామా, ఒక రాజకీయ నాయకుడు అందామా అంటే ప్రతి పదానికి ఆయన జీవితంలో ఆచరణకు అర్థం ఉంది. అంటే మీరందరూ కూడా ఈ 273 పేజీల పుస్తకం చదివితే ఒక 100 సార్లన్నా మానవత్వం ఉన్నవాడు, మనిషి అనేటోడు ఏడుస్తూనే ఉంటాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు చదవడం స్టార్ట్ చేస్తే అయిపోయేదాకా మనకి ప్రతి సీన్ టు సీన్ కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆర్తి దానిలో ఉంది. తెలంగాణ ఉద్యమ సజీవ జీవితానికి ముచ్చర్ల సత్యనారాయణ గారు సజీవ సాక్ష్యం. తన సాహిత్యం అంతా బతుకు తెరువు కోసం కాదు, బతుకులను మార్చేందుకు వాడిండు. ప్రజల తలరాతను మార్చేందుకే సంగీతము, సాహిత్యాలు ఉండాలని చెప్పారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు తన ప్రాథమిక విద్యను తన సొంత ఊరైన ముచ్చర్లలో అభ్యసించారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు హన్మకొండలోని లష్కర్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆయన చదువుకున్నది ఉర్దూ మీడియంలో. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే సత్యనారాయణ గారిలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. ఆ రోజుల్లో ప్రతి తరగతి నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకునేవారు. అన్ని తరగతుల ప్రతినిధిగా ఎన్నికైన వారు స్కూల్ ప్రెసిడెంట్ ఎన్నుకునేవారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సత్యనారాయణ గారు తన ప్రత్యర్థి తిరుపతి రెడ్డి గారి కంటే 2 ఓట్లు వచ్చి స్కూల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు.
ఒక విధంగా చెప్పాలంటే సత్యనారాయణ గారి రాజకీయ రంగ ప్రవేశానికి స్కూల్ ప్రెసిడెంట్ గా మొదలైందని చెప్పవచ్చు. ఒక స్కూల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయితే రాజకీయ కురువృత్తుడైన హేగ్రియాచార్య గారు ప్రత్యేకంగా ముచ్చర్ల సత్యనారాయణ గారు స్కూల్ ప్రెసిడెంట్ పిలిపించుకొని అభినందించారంటే ఆ రోజుల్లో ఇది ఎంతటి సంచలనమో గమనించండి. ఒక విద్యార్థి నాయకుడిని, ఒక జిల్లా కాంగ్రెస్ నాయకుడిని పిలిపించుకోవడం. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోసం మల్టీపర్పస్ కాలేజ్ స్కూల్లో చేరారు హన్మకొండలో. సత్యనారాయణ గారు ఇంటర్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులలో చదివారు. సత్యనారాయణ గారికి కొత్తపల్లి జయశంకర్ గారు, నేరుల వీరమాధవ్ గారు ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్స్ గా ఉండేవారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మైలురాళ్ళు మాత్రం మీ ముందు తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి ముచ్చర్ల సత్యనారాయణ గారిని ఎందుకు అంటున్నామంటే, తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి ఎందుకు అంటున్నామంటే, అసలు తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందని నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం 1952లో మొదలైంది. 1952లో నాన్ ముల్కీ ఉద్యమం మొదలు కావడానికి ముందు దానికి నేపథ్యంగా సత్యనారాయణ గారు పాఠశాలలో జరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వెంకటరెడ్డి సార్ అనే ఒక లెక్కల మాస్టారు, ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చిన్నప్పుడే పోలియో రావడంతో ఆయన ఒక అవిటితనం ఉంటుండే. ఆయన నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆంధ్ర మాస్టర్ గారి భార్య అవమానించింది ఆయన. ఆ సంఘటన తర్వాత ఈ హై స్కూల్లో శేషవతారం అనే ఈ ఆంధ్ర ప్రాంత సార్ లెక్కలు చెప్పేవాడు. ఈ గొడవను దృష్టిలో పెట్టుకొని మీ తెలంగాణ వాళ్ళకి అసలు లెక్కలే రావంటూ వెంకటరెడ్డి సార్ని అవహేళన చేసిండు శేషావతారం సారు. దీంతో విద్యార్థులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని లెక్కల సారు వెంకటరెడ్డిని ఏ విధంగా అవమానిస్తారని వెంకటరెడ్డి గారికి విద్యార్థులంతా సంఘీభావం చెప్పారు. ఈ సంఘీభావానికి వెంకటరెడ్డి సార్ హాజరైనందుకు శేషావతారం సారు కలెక్టర్కి ఫిర్యాదు చేసి, అప్పటి కలెక్టర్ గారు కూడా ఆంధ్రావాడు కావడంతో ఈ సంఘటనతో వెంకటరెడ్డి సార్ని సస్పెండ్ చేశారు. ఇది 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కన్నా ముందు, నాన్ ముల్కీ గోబ్యాక్ కన్నా ముందు జరిగింది. ఎందుకంటే ఎందుకు మనం ఇవాళ తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి పునాదిరాయి అంటున్నామంటే ఆ సంఘటన ఏ విధంగా దారితీసింది తెలవాలి. వాస్తవానికి ఈ లొల్లి చిన్నదే కావచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి బ్రతకవచ్చిండ్రో, తెలంగాణలో నీటి వసతి ఉన్న చోట సగ్గుకు భూములు కొన్నారు. అదే క్రమంలో ముచ్చర్ల, పెగడపల్లి మధ్య ఉన్న రెడ్డిపాలెం అనే కొత్త గ్రామాన్ని రూపొందించుకొని 2 గ్రామాల మధ్య ఉన్న రేగడి భూములన్నీ కొన్నారు. మిర్చి, పత్తి వంటి వ్యాపార పంటలు పండించి ఆర్థికంగా బలపడ్డారు. క్రమక్రమంగా తెలంగాణ భూమిపుత్రుల మీద, స్థానిక ప్రజల మీద పెత్తనం మొదలైంది. తెలంగాణ ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మాట తీరును అవహేళన చేయడం మొదలైంది. తెలంగాణ వారికి నాగరికత తెలియదు, అసలు వ్యవసాయమే రాదు, మా వల్లే అంటే ఆంధ్రోల వల్లే నేర్చుకుంటుంటారని చిన్న చూపు చూసేవాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో బతకడానికి వచ్చిన ఆంధ్ర ఉద్యోగస్తులు కూడా ఇక్కడి తెలంగాణ ప్రజలకు తెలివి తక్కువ వారని, తెలంగాణ వారికి ఏమీ తెలియదనే అహంభావంతో చులకన చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు. అటువంటి వాడే ఈ శేషావతారం సారు. ఇట్లా పేరుకుపోయిన అసంతృప్తే విద్యార్థుల్లో ఎప్పుడైతే మొదలైందో, వెంకటరెడ్డి సార్ని ఎప్పుడైతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిరో అది కాస్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమమే 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమానికి పునాది రాయిగా అయింది. అదే సంఘటనలో వరంగల్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గా స్కూల్స్ కి పార్థసారథి అనే నాన్ ముల్కీ అధికారి ఉండేవారు. ఆయన అక్రమంగా 180 మంది ముల్కీ టీచర్లని ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణ చెందిన టీచర్లని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా జూలై 26, 1952న విద్యార్థులు, సస్పెండ్ అయిన టీచర్లు, ఎన్జిఓలు అంతా కలిసి ముచ్చర్ల గారి బృందం ఆధ్వర్యంలో, నాయకత్వంలో దాదాపు 4000 మంది ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీసుకు పోయింది. 1952లో 4000 మంది విద్యార్థులకి, ఎన్జిఓలకి నాయకత్వం వహించిండు. అందరికంటే చిన్నవాడు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లో ముచ్చర్ల సత్యనారాయణ గారిని మాట్లాడమని కోరింది. అప్పటికే ఎన్జిఓలు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. విద్యార్థి నాయకుడైన ముచ్చర్ల సత్యనారాయణ గారిని మాట్లాడమంటే ఆయన మాట్లాడిన ప్రసంగంలో కొన్ని ఆనిముత్యాలు. ఇటెంటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఉంది ఆంధ్రోల సంగతి. నాకు కూడా ఇది తెలియదు, ఈ పుస్తకం చదివిందని తెలిసింది. మేము 2001లో ఉద్యమం ఉన్నప్పుడు ఇసంటికి రమ్మంటే ఇల్లంతా నాదే అనేటోళ్ళు. అది కామన్ గా అందరికీ అర్థమైపోయింది. ఇది కాయిన్ చేసింది మన ముచ్చర్ల సత్యనారాయణ గారే. ఆంధ్రోలు పారాసైట్ మొక్కల్లాగా వచ్చి నీడనిచ్చిన చెట్టునే నాశనం చేయాలని చూస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమమే, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి అనుకుంటే,
నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమానికి పూర్వరంగం అంతా కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి నాయకత్వంలో జరిగిందని చెప్పడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా జూలై 28, 1952 హైదరాబాద్ స్టేట్ అంతటా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాలతో స్కూల్స్, కాలేజీలు బంద్ నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో జరిగిన ఉద్యమంలో హైదరాబాద్ లో 8 మంది విద్యార్థులు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో. దాదాపు 200 మందికి పైగా గాయాలైనవి. దీంతో ప్రభుత్వం దిగి వచ్చి సెప్టెంబర్ 7న ముల్కీ విషయంపై చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అయితే అంత గొప్ప పోరాటం, ఉద్యమ నాయకత్వం విద్యార్థులకే పరిమితం కావడం, పెద్ద ఎత్తున జనం కలిసి వచ్చినప్పటికీ వారిని ఏకీకరణ చేసే ఒక లక్ష్యం వైపు నడిపించే నాయకత్వం లేకపోవడం, రాజకీయ నాయకుల స్వార్థము, నిర్లిప్త మొత్తంగా ఉద్యమం విఫలమైంది. అంటే 1952లో మొదలైన నాన్ ముల్కీ ఉద్యమం కూడా రాజకీయ నాయకుల కుట్రలోనే ఉంది. అప్పటికి ముచ్చర్ల సత్యనారాయణ గారి వయసు 19 సంవత్సరాలే. 19 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద ఉద్యమానికి ఒక పునాది రాయిలాగా పనిచేస్తున్నారనేది చెప్పబోతుంది. హైదరాబాద్ లో ఉన్నత విద్య. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇంటర్మీడియట్ తర్వాత సంగీతం మీద ఆసక్తితో హైదరాబాద్ లో సంగీత కళాశాల చేరారు. ఈ నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం వల్ల ఇంటర్మీడియట్ 1 సంవత్సరం నష్టపోవాల్సి వచ్చింది. ఎగ్జామ్స్ కూడా రాయలేదు. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయి హైదరాబాద్ లో వచ్చి సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. కానీ ముచ్చర్ల సత్యనారాయణ గారికి ఎక్కువగా జానపద పాటలు, పద్యాలు, పౌరాణిక నాటకాల మీద ఆసక్తి ఉండేది. ఈ సంగీతము, సాహిత్యము ప్రజలకు ఉపయోగపడాలి కదా, ప్రజల జీవితాల్లో మార్పుకి, చైతన్యానికి కృషి చేయాలి కదా. సంగీతము, సాహిత్యాల యొక్క అంత్య లక్ష్యం బతుకు తెరువు కోసం కాదు కదా, బతుకును మార్చేందుకు కదా, తలరాతను మార్చేందుకు కదా అని చెప్పి శాస్త్రీయ సంగీతాన్ని వదిలేసి మళ్ళీ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో బిఏలో జాయిన్ అయ్యారు. బిఏలో ఎకనామిక్స్, తెలుగు, సాంస్క్రిట్ ఆప్షన్ సబ్జెక్ట్ గా తీసుకున్నారు. తర్వాత కాలంలో న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత భాషా సంఘం ఏర్పాటు చేసిన ఘనత ముచ్చర్ల సత్యనారాయణ గారిదే. అంటే ఉర్దూలో పాండిత్యం, తెలుగులో పాండిత్యం, సంస్కృతంలో పాండిత్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంతని చెప్పవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే కొన్ని పొలిటికల్ కీ మైల్ స్టోన్స్ నేను మీకు ఇక్కడ చరిత్ర కోసం, రికార్డింగ్ కోసం మీకు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కలిపి ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆంధ్ర నాయకుల కుట్రలను ముందే పసిగట్టిన దార్శనికుడు. మేధావి అంటే ఎవరంటే రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ప్రజలకి నష్టం జరగకుండా అవసరమైతే తన జీవితాన్ని కోల్పోయడంలో నిజమైన మేధావి. ఆ మేధావి కోవలో, ఆ దార్శనికుడి కోవలో ముచ్చర్ల సత్యనారాయణ గారు అగ్రగణ్యుడు. అప్పుడే తెలంగాణ సోదరా, తెలుసుకోరా వీరా, మోసపోతే నీవు మోసపడతావంటూ 1954 సంవత్సరంలోనే తన సుప్రసిద్ధ గేయంలో తెలంగాణ సమాజాన్ని హెచ్చరించిన తెలంగాణ తొలితరం ప్రజా వాగ్గేయకారుడు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి భిన్నంగా 2వ ఎస్ఆర్సీ సిఫార్సులు ఉల్లంఘించి ఆంధ్ర నాయకుల కుట్రల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యిండు. నీలం సంజీవరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే చేసుకున్న ఒప్పందాలను, తెలంగాణ రక్షణ సూత్రాలను ఉల్లంఘించి తన పక్షపాత బుద్ధిని ప్రదర్శించాడు. తెలంగాణకు నీలం సంజీవరెడ్డి గారు చేస్తున్న అన్యాయాలను చూసి రగిలిపోయిన ముచ్చర్ల సత్యనారాయణ గారు 1958లోనే సంజీవారెడ్డి మామ పాట పాడారు. ఎవరైనా దయచేసి ఆ పాట పాడితే బాగుంటుంది. ఒక నిమిషం ప్లీజ్, ఎందుకంటే ఆ పాట ఎందుకు అవసరం అనేది కొంచెం కోరస్ ఒకటే చదవడం మాట లాస్ట్కి అందరం కలిసి పాడుతూ సంజీవారెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవారెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, సంజీవారెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना मंदिर का कारनामा, संजीवारेड्डी मामा, संजीवारेड्डी मामा, संजीवारेड्डी मामा, अय्यయ్యో राम राम, संजीवारेड्डी मामा, ओ राम राम राम, संजीवारेड्डी मामा. बगल में अपना बस्ता का खोजी कर रास्ता, बगल में अपना बस्ता का खोजी
जिगर का रास्ता जुटाना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ हरे सर पर अपना साथ सामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा संजीव रेड्डी मामा अय्यయ్యో రామ రామ సంజీవ రెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవ రెడ్డి మామ ఓ రామ 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 సంజీవ రెడ్డి మామ. మీరు ఉంటే పాట మొత్తం పాడుకుందాం అందరు మా కళా కులం వాళ్ళందరూ వేదిక మీద ఉండి పాడుకుందాం. మీరు కూడా కోరస్ ఇచ్చేటట్టయితే పాడదాం లాస్ట్. అయితే ఈ పాట రాజ్యాన్ని ఎంత భయపెట్టిందంటే సంజీవ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ అప్పట్లో. సంజీవ రెడ్డి గారు కొత్త రగిలిపోయి ఏం చేయాలో తెలియక కేవీ రంగారెడ్డి గారని అప్పటి హోమ్ మినిస్టర్ గారితో ఏం చేద్దామని గంట సేపు చర్చ చేశారు. పోలీస్ కేసు పెడదామా, ఎన్కౌంటర్ చేద్దామా, ఏం చేద్దామంటే కేవీ రంగారెడ్డి గారు చెప్పిరట. ఇది నేను చెప్పే సొంత కవితం కాదు, ఈ పుస్తకంలో ఉంది, చరిత్రలో ఉంది. వద్దొద్దు, ముచ్చర్ల సత్యనారాయణ గారు నిజాయితీ గల్లోడు, ప్రజాబలం ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుంది, అట్లా వదిలేయడమే కరెక్ట్ అని చెప్పిరట. అంటే ఆ పాట నీలం సంజీవ రెడ్డికి ఉచ్చబోయించింది. నీలం సంజీవ రెడ్డి గారు రాజకీయంగా ఎంత పవర్ఫుల్ అంటే రాయలసీమ నుంచి ఒక్కడే గెలిచి రాష్ట్రపతి అయింది. ఇందిరాగాంధీనే వణికించిండు. అంటే అంతటి పవర్ఫుల్ మనిషిని మన ముచ్చర్ల సత్యనారాయణ గారు ఏం చేసింది అనేది మీరు చెప్పుకోవాలి. అంటే పాటకున్న పొలిటికల్ హిస్టరీ ఏంటి అనేది చెప్పాలి. చెలే జావో రాయలసీమ అంటూ తీవ్రంగా వ్యతిరేకించి సంజీవ రెడ్డి ప్రభుత్వానికి కన్నెర్రాయిండు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్ర పాలకులు తెలంగాణకు ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా దురుద్దేశంతో అన్యాయాలు చేస్తుంటే చూడలేక తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు గారితో కలిసి వరంగల్లో తెలంగాణ రక్షణల ఉద్యమ సభని స్థాపించి ప్రజలను చైతన్యపరిచిండు. టిఆర్ఎస్ అనే పదం కూడా తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి. మన బోయినపల్లి హనుమంతరావు గారు సారు బొడ్రాయి అయితే హనుమంతరావు గారు పునాది రాయలు అంటారు. ఇలాంటి పునాదులు చాలా ఉన్నాయి. అయితే కొన్ని ఖర్చుకి మీరు తీసుకురావాల్సిన లడ్డూలో జీడిపప్పు క్రిస్మస్ ఎట్లలో ఈ తెలంగాణ ఉద్యమంలో కొన్ని డైమండ్ మైల్ స్టోన్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. 1969 జనవరిన ఖమ్మంలో కొలిశెట్టి రామదాస్ గారు అనే విద్యార్థి నాయకుడు కేటీపీఎస్, ఆయన మాకు దూర బంధువు. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడల్లా ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారిని వాళ్ళందరినీ మోటివేట్ చేసేటాడు. నేను అనుకున్నాం ఆయనే అసలు మూమెంట్ స్టార్ట్ చేసిండేమో అనుకోని ఇప్పటివరకు అనుకుంటే కొలిశెట్టి రామదాస్ గారే ఈ ఉద్యమం స్టార్ట్ చేయడానికి ముందు వచ్చి వరంగల్కి వచ్చి ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశీర్వాదం తీసుకొని 69లో ఖమ్మంలో ఉద్యమం స్టార్ట్ చేసింది. ఆ రవీంద్రనాథ్ గారు ఆమరణ దీక్షకి సందర్భంగా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని తన పాటలు ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచి ఉద్యమ పదంలో నడిపించిన ఘనత ముచ్చర్ల సత్యనారాయణ గారికి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో ముచ్చర్ల సత్యనారాయణ గారికి అనుక్షణం తీరిక ఉండేది కాదు. ముచ్చర్ల సత్యనారాయణ గారికి నాన్ముల్కి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమ నేపథ్యం ఉండడం, మంచి వక్త కావడం, పాటలు పాడుతూ జనాలను చైతన్యపరిచే నైపుణ్యాలు కళ ఉండడంతో ఒకే రోజు అనేక సభల్లో పాల్గొనాల్సి వచ్చేది. దీంతో తెలంగాణ ప్రజలు ముచ్చర్ల సత్యనారాయణ గారి ఉపన్యాసం కోసం అర్ధరాత్రుల వరకు ఎదురు చూసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ లేదు. తెలంగాణ మొత్తం ముచ్చర్ల సత్యనారాయణ గారి సంజీవ రెడ్డి మామ తెలంగాణ పాట కోసం ఏం చేసిరంటే చూడండి. 1969 ఉద్యమ రోజుల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఐకాన్గా ఉన్నారు అప్పట్లో. ముఖ్యంగా తెలంగాణ సోదర, తెలుసుకోరా వీర, సంజీవ రెడ్డి మామ పాటలు ఆ రోజుల్లో తెలంగాణ ప్రజల నోలల్లో ఉద్యమ నినాదాలుగా మారుమోగినవి. ఆనాటి ఉద్యమాన్ని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 369 మంది విద్యార్థులను, ఉద్యమకారులను కాల్చి చంపి క్రూరంగా, అత్యంత దారుణంగా అంచివేసిండు. తెలంగాణ అంతటా నిరాశ నిస్పృహలు ఆవరించిన ఈ సందర్భంలో మొక్కవోని ధైర్యంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ జ్వాలను రగల్చడానికి, భావజాల రంగంలో పనిచేయడానికి జై తెలంగాణ పత్రికను స్థాపించి దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని పత్రికా సంపదలుగా బాధ్యతలు స్వీకరించమని కోరి పత్రికను ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా నిర్వహించారు. హనుమంతరావు గారికి తెలుసు జై తెలంగాణ పత్రిక పెట్టడం గురించి. జై తెలంగాణ పత్రిక పునాదిగా ఈరోజు కేసీఆర్ గారు నేటి నమస్తే తెలంగాణ టీ న్యూస్ అంటున్నారు కదా, అక్కడ మీకు ఒక యథార్థ సంఘటన చెప్పాలి. ఎందుకంటే నేనే ఒక సజీవ సాక్ష్యం. నేను అప్పుడు తేజ టీవీలో రిపోర్టర్గా పనిచేస్తున్నా. కేసీఆర్ గారు జై తెలంగాణ పత్రిక పేరు పెడుతున్నారు. ఈ పత్రికకి చందాలు వస్తున్నాయని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో జై తెలంగాణ పత్రికకి 64 లక్షల రూపాయల చందాలు వచ్చినాయని వచ్చింది. నేను ఒక రిపోర్టర్గా అరే జై తెలంగాణ పత్రిక ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఎంత వచ్చినాయని రీసెర్చ్ చేస్తే ప్రతి జిల్లాలో కూడా చందాలు వస్తున్నాయి. ఆ పుస్తకం జై తెలంగాణ పత్రికకి చందాలు వసూలు చేసిన పుస్తకాలు నేను సేకరిస్తే
ఆ పుస్తకాల మీద చందా వసూలు చేసేటప్పుడు నెంబర్స్ ఉంటాయి. జిల్లాకు ఒక కోడ్ ఉంటుంది, ప్రతి చందా బుక్కి నెంబర్స్ ఉంటాయి. మరి నెంబర్స్ కూడా లేకుండా ఇట్లా వసూలు చేస్తున్నారని రీసెర్చ్ చేస్తే జై తెలంగాణ పత్రిక స్థాపించిన ముచ్చర్ల సత్యనారాయణ గారి అనుమతి లేకుండానే కేసీఆర్ గారు అప్పుడే దందా స్టార్ట్ చేసింది. కానీ పత్రిక మాత్రం రావట్లేదు. మీరంతా పత్రిక ఎప్పుడు వస్తుందా అని, ఎందుకంటే నేను అప్పుడు పనిచేస్తున్నది ఆంధ్ర మీడియాలో. తెలంగాణకు పత్రిక ఉండాలి, తెలంగాణకు టీవీ ఛానల్ అనే తపన మా అందరికి ఉండేది. జై తెలంగాణ పత్రిక పునాదే ఈ రోజు నమస్తే తెలంగాణ టీవీ ఛానల్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనుషులకి కృతజ్ఞత అనేది ఉండాలి. ఎటువంటి కృతజ్ఞత లేకపోవడం అనేది కేసీఆర్ గారి వివేచనకే వదిలేస్తున్నాం. జై తెలంగాణ పత్రిక పునాది అనేది మనం మళ్ళొకసారి జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మళ్ళొకసారి చర్చించుకుందాం. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎంత దార్శనికుడు అంటే, మహాత్మా గాంధీ గారి గ్రామీణ స్వయం పాలన వ్యవస్థ అయిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు. హన్మకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నికై పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హన్మకొండ పంచాయతీ సమితిని ఉత్తమ పంచాయతీ సమితిగా నిలిపి మన్ననలు అందుతున్న గొప్ప నాయకుడు. ఆ రోజుల్లో హన్మకొండని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు ఉత్తమ పంచాయతీ ఆదుకోవడం అంటే మామూలు విషయం కాదు. 12 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా చేసిన మంత్రి అయ్యేదాకా ఇస్త్రీ బట్టలు కూడా తొడుక్కోరు మహానీయుడు. ప్రజా జీవితంలో ప్రభుత్వ అధికారులతో ఎలా పనులు చేయించుకోవాలో ముచ్చర్ల సత్తన్న గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. బెదిరించో అదిరించో కాదు, అధికారుల ఉదయాన్ని గెలుచుకొని పని చేయించుకోవడం అనేది ఆయన ప్రత్యేక శైలి. కాకి మాధవరావు గారు ఎవరైనా అవకాశం ఉంటే ఒకసారి అడగండి. కాకి మాధవరావు గారు ముచ్చర్ల సత్యనారాయణ గారి పనితీరుకి ఎంత మంత్రముగ్ధుడై ఆ జిల్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఒక కలెక్టర్ గా ఉన్న కాకి మాధవరావు గారు దళితుల అభ్యున్నతి కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం కేవలం ముచ్చర్ల సత్యనారాయణ గారి కృషితో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎన్నో పనులు చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు తన జీవితం అంతా 2 లక్ష్యాల కోసం పోరాడారు. మొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, రెండోది బహుజన రాజ్యం రావాలని. మొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, రెండోది బహుజన రాజ్యం ఏర్పడాల్సింది. అందుకోసమే జీవితం అంతా నిజాయితీతో కృషి చేశారు. ఆధిపత్య భావజాలానికి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎవరి ఆధిపత్యాన్ని సహించేవారు కాదు. అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడేవారు. 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం తెలుసుకొని స్వయంగా ఎన్టీఆర్ గారు పిలిచి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనందరికీ అర్థమవుతుంది. ఎన్టీఆర్ అంటే అప్పుడు ప్రజలందరికీ కృష్ణుడు, రాముడు, దేవుళ్ళలాగే ఉండేది కదా. అలాంటి ఎన్టీఆర్ గారే ఈయన వ్యక్తిత్వానికి మంత్రముగ్ధుడై ప్రత్యేకంగా చూసేవారు. వరంగల్ జిల్లా రాజకీయ కురువృత్తుడు, కాంగ్రెస్ పార్టీలో భక్తం లేని మహారాజుగా వెలువడుతున్న హైగ్రీవాచారిని ఎన్నికల్లో ఓడించి మొదటిసారి ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా అయ్యారు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ గారిలోని పెత్తందారితనాన్ని, అహంభావాన్ని, అప్రజాస్వామిక ధోరణిని సహించలేక మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. నాదెళ్ల భాస్కర్ రావు గారి సంక్షోభ సమయం తర్వాత ఎన్టీఆర్ గారు తన తప్పులను తెలుసుకొని స్వయంగా ముచ్చర్ల సత్యనారాయణ గారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరమని అడిగినప్పటికీ ఎన్టీఆర్ గారితో పనిచేయడం సాధ్యం కాదని నిర్మోహమాటం లేకుండా నిస్వతంగా వ్యతిరేకించిన దీశాలి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పిలిస్తే చాలా ముచ్చటోళ్ళలో నేను నీతో కలిసి పనిచేయాలని చెప్పిందంటే ఎంతటి ధిక్కార స్వరమో మనమంతా గుర్తించాలి. ఆ తర్వాత కాలంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎక్కువ సమయం బహుజనులను ఆర్గనైజ్ చేయడానికి కేటాయించారు. అప్పట్లో సమైక్యవాదిగా ఉన్న కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో కూడా కలిసి పనిచేశారు. బహుజనుల అభ్యున్నతి కోసం బీసీల కుల సంఘాలను ఆర్గనైజ్ చేసి సహకార సొసైటీలను ఏర్పాటు చేశారు. బహుజన కుల సంఘాల సమాఖ్యలను అధ్యయనం చేయడానికి దేశమంతా తిరిగారు. ఆ క్రమంలోనే వచ్చింది అప్పట్లోనే గోకుల్ గ్రామీణ బ్యాంక్. మొట్టమొదటి భారతదేశంలో ఒక కుల సంఘం గోకుల్ గ్రామీణ బ్యాంక్ పెడుతుందంటే ఆయన విజనరీ ఎట్లాంటిదో ఆలోచించండి. కొద్ది కాలం బహుజనవాది మాన్యశ్రీ కాంశీరామ్ గారితో కలిసి పనిచేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బహుజనుల అధికారంలోకి రావడానికి గల కారణాలను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. 1996లో మొదలైన మలిదశ ఉద్యమంలో గద్దరన్న గారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు కేసీఆర్ గారితో కలిసి జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావంలో పాల్గొంచుకున్నారు. ఆ పునాది రాళ్ళలో అప్పుడు మన సారు పృథ్వన్న మేము ఆ మీటింగ్ లో ఉండే. అప్పుడు సార్ మొత్తం స్ట్రాటజిస్ట్ ఉంటుండే హనుమంతరావు సార్. కానీ కొద్ది సమయంలోనే కేసీఆర్ గారి అప్రజాస్వామిక ధోరణిని, ఆధిపత్య అగ్రకుల అహంకారాన్ని, కుట్రలను, కుతంత్రాలను పసిగట్టి కేసీఆర్ కు దూరంగా ఉన్నారు. ఎందుకు మనం వైతాళికుడు అంటే రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి కేసీఆర్ కి దూరంగా జరిగారు. ఈ విధంగా
3 దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దానికి నాయకత్వం వహించిన అరుదైన వ్యక్తిత్వం మన ముచ్చర్ల సత్యన్న గారిది. ముచ్చర్ల సత్యన్న గారి సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా నీతి నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేశారు. ప్రజాస్వామిక విలువల కోసం పనిచేశారు. 100% ఉన్న బడుగు బలహీన వర్గాల చేతిలో రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుందని బలంగా నమ్మిన మహానుభావుడు మన ముచ్చర్ల సత్యన్న గారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులున్నా జీవితం అంతా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం నీతి నిజాయితీగా పనిచేసిన ఒక మహోన్నత వ్యక్తిత్వం నేటి తరాలకు స్ఫూర్తినిస్తుందనే విశ్వాసంతో ధిక్కార కిరీటం చరిత్రను అందరూ తెలుసుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. అయితే ఇక్కడ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ, ఆయన క్లాస్మేట్. ఆయన ఏమని చెప్పారంటే, స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ పోలీసులకు ఎదురుగా నిలబడి చొక్కా గుండీలు విప్పి దమ్ముంటే కాల్చమని ఎదిరించిన దీశాలి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి 2వ దశ ఉద్యమంలో ఇలాంటి సంఘటనలు మేము కళ్ళారా ఎన్నో చూసామని మన ముచ్చర్ల సత్యన్న గారి ధైర్యం గురించి నేరెళ్ళ వేణుమాధవ్ గారు చెప్పిన వీడియో మీరు అందుబాటులో తీసుకురావాలి తర్వాత. దీన్ని బట్టి మన ముచ్చర్ల సత్యన్న గారి ఎంతటి ధైర్యశాలో మనందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా ముచ్చర్ల సత్యన్న గారి బాల్యమిత్రుడు ఒక ఇంపార్టెంట్, అంటే ముచ్చర్ల సత్యన్న గారి చిత్తప్రజ్ఞత గురించి చెప్పారు. కోడెల సాంబయ్య అనే ఒక మిత్రుడు ముచ్చర్ల సత్యన్న గారి బాల్యమిత్రుడు. ఒకసారి మంత్రి పదవి కోల్పోయిన తర్వాత సత్యనారాయణ గారు ఎట్లా ఉన్నారు అని చెప్పి ప్రేమతో వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి మంత్రి పదవి పోయాక మా సత్తన్న ఎట్లున్నాడో ఏం చేస్తుండో పలకరిద్దామని వెళ్తే ఆయనలో బాధ కానీ, దుఃఖం కానీ, విచారం కానీ లేదు. ఆయన చెప్పింది బుక్ లో ఉన్నది. ఆనాటి శ్రీరామచంద్రుడు నాకు గుర్తొచ్చాడు. దశరథ మహారాజు రాముడిని పిలిచి నీకు రేపు పట్టాభిషేకం ఉందని చెప్పారు. రాముడి ప్రవర్తనలో ఇసుమంత గర్వం కూడా లేదు, ఆనందంతో పొంగిపోయింది లేదు. కానీ తర్వాత మరుసటి రోజు మళ్ళీ దశరథ మహారాజు గారు శ్రీరాముడిని పిలిచి నీకు పట్టాభిషేకం జరగడం లేదు, భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా రాముడు ఏ విధంగా అయితే ఎటువంటి దుఃఖము విచారం లేకుండా ఉన్నారో అదే విధంగా ముచ్చర్ల సత్యనారాయణ గారు కూడా దుఃఖము బాధ లేకుండా మంత్రి పదవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో మంత్రి పదవి పోయినప్పుడు కూడా అలానే ఉన్నారని చెప్పారు. ఆయన చెప్తూ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండడం, అది అందరికీ సాధ్యం కాదు, చిత్తప్రజ్ఞత ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది అనేది ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ముక్కుసూటితనం, నిరాపరణత, నిజాయితీ,